బెంగళూరు ఏటీఎం నగదు చోరీ కేసుకు చిత్తూరుకు లింకులున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. బెంగళూరులో 7 కోట్ల రూపాయలు కొట్టేసి దొంగలు చిత్తూరు జిల్లాలో వాహనాన్ని వదిలివెళ్లారు. బెంగళూరులో ఏటీఎంలలో నగదు నింపే వాహనం నుంచి పట్టపగలే 7 కోట్ల 11 లక్షలు కొట్టేశారు 7 వ్యక్తులు. ఆ డబ్బుతో ఇన్నోవా వాహనంలో పరారయ్యారు. ఆ వాహనాన్ని చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రామాపురం చర్చి దగ్గర వదిలేశారు. అక్కడి నుంచి మరో వాహనంలో పరారైనట్లు తెలుస్తోంది. గుడిపాల మీదుగా చిత్తపాం గ్రామానికి వెళ్లి కొంతసేపటి తర్వాత వెనక్కొచ్చినట్లు అక్కడి సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు పోలీసులు. రిజర్వ్ బ్యాంక్ ఆదాయ పన్ను అధికారులమని చెప్పి ఏటీఎంలకు నగదును తీసుకువెళ్తున్న వాహనాన్ని అడ్డగించారు 7 దొంగలు. తనిఖీ చేయాలంటూ వాహనం నుంచి సిబ్బందిని దించేసి కేంద్ర ప్రభుత్వ స్టిక్కర్ ఉన్న ఇన్నోవా వాహనంలోకి ఆ నగదును మార్చి పరారయ్యారు. చిత్తూరు జిల్లా రామాపురం దగ్గర వాహనం దొరకడంతో సమీప గ్రామాల్లో చిత్తూరు పోలీసులతో కలిసి సోదాలు చేశారు కర్ణాటక పోలీసులు. 7 కోట్ల నగదును మరో వాహనంలో ఎక్కడికి తరలించారని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.